రక్తం ప్రశ్నిస్తోంది. అవును, రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధమున్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. ఎస్, వివేక రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిల్పై బయట తిరుగుతుంటే అతన్ని జైల్లో పెట్టించకుండా జగన్కు ఓటేయొద్దు, అవినాష్కు ఓటేయొద్దంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరకముందు అన్ని నిజాలే చెప్పిన నువ్వు ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్నీ తెలిసి ఈ బ్లడ్ గేమ్లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావు అని వివేక రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు. ఏంటమ్మా సునీత ఇది? 10 ఏళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే, ఇది కరెక్టేనా? నా రెండో భార్య షమీంను నువ్వు హింసించినా అవమానించినా నిన్ను నేనేమీ అనలేదే. ఓహో, ఆస్తిలో వాటా తగ్గుతుందని, నా తరువాత హోదా పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా? జగన్కు ఓటేయొద్దని అంటున్నావా? అమాయకుడైన అవినాష్ను బలిపశువును చేయాలని చూస్తున్నావా అని వివేక రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు, దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై ఇదే రక్తం సాక్షిగా అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వివేక రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, వివేక రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు నీ భర్త నర్రెడ్డి కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, వివేక రాజకీయ శత్రులైన బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పిఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, అవినాష్ పేరు చెప్పకపోతే నీ భర్త జైలుకు పోక తప్పదని పిఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, వివేకాను తానే నరికి చంపానని చెప్పిన దస్తగిరి బెయిల్కు నువ్వు సహకరించింది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, వివేక హంతకులు పక్కనే ఉన్న రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా? నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు. ఈ 10 ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పాలి.